నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి జనవాణి మాధవమ్మ భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే ఎమ్మెల్యే లోకం మాధవి నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొండవేలగాడ గ్రామం సచివాలయంలో ఉన్న సమస్యల్ని జనవాణి కార్యక్రమం ద్వారా తెలుసుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం రూపొందించామన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యల్ని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రజా తీర్పుని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని లోకం మాధవి అన్నారు. రెడ్డి గారు కొంచెం ఆలోచించి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా బాగుంటుంది. ఆయనైతే కోపం తెచ్చుకొని మాట్లాడుతున్నారో, అసహనంతో మాట్లాడుతున్నారో, ప్రజా తీర్పుని జీర్ణించుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడని అంత పబ్లిక్లో ఆయన ఎలా చెప్పారో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గత 5 ఏళ్ల కిందట కూడా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, అందుకే 151 సీట్స్ మీకు వచ్చాయనంటే మీరేమో ప్రజా తీర్పుని జీర్ణించుకోలేకపోతున్నారని ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు డిఫరెంట్గా మాట్లాడి అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నది కాబట్టి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టాడని చెప్తున్నాడు ఓపెన్గా మీడియాతో. అది చాలా తప్పు. ఆయన అవి తెలుసుకొని ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ఆ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి న్యాయమైన నిర్ణయాలతో తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అది చేయలేదు. ఎంతసేపు మళ్ళీ ఏమంటున్నారంటే 2 ఏళ్ళు నేను అసెంబ్లీకి రాను, తర్వాత వచ్చి 3 ఏళ్ళేమో పాదయాత్ర చేసి మళ్ళీ సీఎం అవుతాను అంటున్నారు. అది తప్పండి, అలా చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని కలిసినప్పుడు కూడా మందలించాలి. ఎందుకంటే అలా వ్యతిరేకమైన పనులు చేయకూడదు, ఈసీని గౌరవించే పనులు మనం చేయాలని మనం ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయనకి చెప్పడం కూడా